మంగళగిరి ఫ్యాబ్రిక్లో లెహంగా ఓణి బ్లౌజ్ కావాలని అడిగిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు 3 వెరైటీస్ చూపిస్తున్నాను. 3 వెరైటీస్ మిస్ కాకండి. ఫస్ట్ మనం చూడబోయేది డిజిటల్ ప్రింట్వి అండ్ బాందిని, తర్వాత వచ్చి కలంకారీ. సో 3 వెరైటీస్ కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. సో నిదానంగా ప్రతి కాంబినేషన్ని మన వెబ్సైట్లో చెక్ చేయండి. చాలా చాలా బాగున్నాయి. మంగళగిరి డిజిటల్ ప్రింట్ లంగావణి సెట్స్ ఇవి. సో బాగుంది కదా, బార్డర్ వచ్చి సిల్వర్ జరీతో వచ్చింది అండ్ ఓణి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అప్లోడ్ అవుతున్నాయి. చాలా చాలా బాగున్నాయి. సో నిదానంగా అన్నీ చెక్ చేయండి. బాగుంది కదా. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ మనకి ఇవన్నీ ప్రొడక్షన్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాయి, అందువల్ల చూపించలేకపోయాం. సో ఇదైతే సీ గ్రీన్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అప్లోడ్ అవుతున్నాయి. మిస్ కాకుండా అన్నీ కూడా మన వెబ్సైట్లో చెక్ చేసి మీకు ఏం వెరైటీ నచ్చింది, డిజిటల్ ప్రింటా, కలంకారీనా, బాందినీనా, నాకు మెసేజ్లో పెట్టండి. ఇవన్నీ కూడా చక్కగా స్టిచ్చింగ్ చేయించి పిల్లలకి వేసిన తర్వాత కూడా నాకు కామెంట్లో పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, లైట్ వెయిట్లో అసలు ఎంత బాగున్నాయి చూడండి. చాలా చాలా బాగున్నాయి, కంఫర్ట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం హోమ్ వాష్ చేసుకోవచ్చు, కాకపోతే పాలిష్కి ఇవ్వండి. సో హైట్ అయితే చాలా బాగున్నాయి. చూసారా ఇంత హైట్ వచ్చింది నాకు. సో కంప్లీట్ హైట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మెయిన్ చినాన్ షిఫాన్ అనగానే హైట్ ఉన్న వాళ్ళు చాలా భయపడతారు. అలా కాకుండా ఈ శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో ఎంత లైట్ వెయిట్, హాయిగా అసలు చాలా బాగున్నాయి. సో కంప్లీట్ మనం సింగిల్ వేసుకున్నా కానీ ట్రాన్స్పరెన్సీ లేదు. చూసారా ఇలా ఉంటుంది. అండ్ చిట్ పళ్ళు, చిన్న పళ్ళు, బ్లౌజ్ కాంట్రాస్ట్. సో సింపుల్ శారీ కానీ చాలా బాగుంది. బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్, మంచి నియాన్ పీచ్ కలర్, సీ బ్లూ, చాలా బాగుంది. గ్రీన్, నేవీ బ్లూ, మంచి బ్రిక్ రెడ్ ఇది. సో బ్రిక్ పింక్ అంటాం, బ్రిక్ రెడ్ అంటాం. అండ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్, డ్రై మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్, మౌ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్, గ్రీన్. సో ఈ గ్రీన్ కూడా చాలా డిఫరెంట్ గ్రీన్ అండి. ఎమరాల్డ్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్కి మిక్స్లో ఉంది ఇది. అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ ఇప్పుడు అప్లోడ్ అవుతున్నాయి. ఒకసారి నిదానంగా చెక్ చేసి మీకు ఏ కాంబినేషన్ బాగా నచ్చింది మీరు యూజ్ చేసిన తర్వాత అయినా నాకు కామెంట్ చేయండి.